హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్నాక్స్ చాలా ఎక్కువగా వచ్చేసినాయి, కానీ మేము స్కూల్కి వెళ్ళి వచ్చే టైంకి అయితే మా స్నాక్ అయితే ఎక్కువగా ఈ కొబ్బరి ఉండలే చేసి పెట్టేవారు. ఈ కొబ్బరి ఉండలు చేసినా కానీ పిల్లలకి ఎక్కువ పెట్టేవారు కాదు. ఆ పిల్లలకి కొబ్బరి పెడితే దగ్గు వస్తుంది కదా, అందుకని ఎక్కువ పెట్టేవారు కాదు. ఇట్టుకునే వాళ్ళం, అలాగే తెలియకుండా తినేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఎందుకు అలా పెట్టేవారు కాదో పిల్లలకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ కొబ్బరి ఉండలు చేసినప్పుడు అవే గుర్తొచ్చాయి అనమాట. ఇప్పుడు మా ఆద్య ఈ కొబ్బరి ఉండలు తింటానని అడిగితే ఎక్కడ దగ్గొచ్చేస్తాను భయంతో నేను చాలా కొంచెం పెట్టాను అనమాట. ఇప్పుడు తెలుస్తుంది అనమాట అప్పుడు ఎందుకు వాళ్ళు భయపడుతూ పెట్టేవారో. ఇప్పుడు మనకి పిల్లలంటూ వచ్చాక ఇప్పుడు తెలుస్తుంది. ఎలా మీకు ఎప్పుడైనా అనిపించిందా కామెంట్ చేయండి. అలాగే ఈ కొబ్బరి ఉండలు చేయడం కూడా చాలా ఈజీ. నేనైతే ఇదే ఫస్ట్ టైం కొబ్బరి ఉండలు చేయడం అయితే చాలా బాగా వచ్చాయి. ఒక కప్పు కొబ్బరి కోరికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుని, బెల్లం కొంచెం వాటర్ వేసుకుని పాకం పట్టించేసుకుని తీగ పాకం వచ్చేంత వరకు చూసుకుని ఇంకా కొబ్బరి కూర అయితే వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను. కొబ్బరి మొత్తం చిన్న ఉండలా అయ్యేంత వరకు ఉడికించేసుకుని తర్వాత లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని దించేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలా అయితే చేసేసుకుని ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను. నాకైతే ఈ కొబ్బరి ఉండలు చేయడానికి 10 minutes అయితే పట్టింది. అంటే నేను ఒకే ఒక కొబ్బరికాయ ఉందనమాట. ఇంకా కొబ్బరి కూరతో అయితే ఈ కొబ్బరి ఉండలు చేశాను. కరెక్ట్గా బౌల్ ఫుల్గా అయితే అయిపోయాయి. కొబ్బరి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.